హలో ఆల్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫుడ్ క్రేవింగ్స్ విత్ ఎస్పీ. ఇవాళ ఎగ్ మసాలా కర్రీ ఎలానో చూసేద్దామా. ముందుగా ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్లో 2.5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక 5 మినిట్స్ తర్వాత ఆయిల్ వేడెక్కిందండి. ఇక్కడ నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. నేను 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఇక్కడ బాగా కలపాలండి. ఇక్కడ ఒక 5 to 10 మినిట్స్ తర్వాత ఇలా మనకు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ కనిపిస్తున్నాయండి. ఈలోగా నేను ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను సైడ్కి. ఆనియన్స్ అనేది లైట్ గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చే వరకు చాలండి. నేను సైడ్కి ప్లేట్లో తీసేసుకుంటున్నాను ఆనియన్స్ అంతా ఒక ప్లేట్లో. సో అదే ఆయిల్లో అండి కొంచెం జీలకర్ర తీసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్. కొంచెం జీలకర్ర తీసుకున్నాక మసాలాస్ వేసుకుంటున్నానండి. లవంగ, చెక్క, ఇలాచి. మీకు ఎక్కువ స్పైసీస్ కావాలంటే కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి. నేను లైట్గా తీసుకున్నాను. సో ఇవి ఆయిల్ ఫ్రై అయ్యాక నేను టమాటాస్ తీసుకుంటున్నానండి. 2 టమాటాస్ తీసుకున్నాను ఇక్కడ. అల్లం పేస్ట్ వేసుకుంటున్నానండి, అల్లం వెల్లిపాయ పేస్ట్. బాగా కలుపుకోనండి పచ్చివాసన పోయే వరకు. అండ్ అలానే టమాటా సాఫ్ట్ కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలండి. ఇంకా టమాటా అనేది కొంచెం సాఫ్ట్గా కుక్ అయిపోయిందండి. 5 మినిట్స్ తర్వాత సో పసుపు, సాల్ట్ వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ సాల్ట్ అండ్ 1 టేబుల్ స్పూన్ కారం తీసుకున్నాను. కొంచెం ధనియాల పొడి అండి. మొత్తం కలుపుకోవాలి ఇవన్నీ వేసుకొని. ఫైవ్ మినిట్స్ తర్వాత పెరుగు తీసుకుంటున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ పెరుగు తీసుకున్నాను. ఆయిల్ అనేది మొత్తం పైకి వచ్చింది చూసారండి, ఆ టైంలోనే మనం పెరుగు తీసుకోవాలి. మొత్తం కలుపుకోవాలండి. నేను ఇక్కడ ఇందాక ఆనియన్స్ సపరేట్ తీసుకున్నాను కదండి, అది ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం లైట్గా కచ్చపచ్చగా అయినా పర్లేదు. మిక్సీ పట్టేసుకున్నాను, సైడ్ పెట్టుకుంటున్నానండి. ఇక్కడ ఇందాక వాటర్ పెరిగేసుకున్నాను కదా, ఇప్పుడు కొంచెం 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను. మీకు కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే ఒక 3 ఆనియన్స్, 3 టమాటోస్ అలా అయినా తీసుకోవచ్చు. నేను ఇక్కడ 2 తీసుకున్నాను. సో కొంచెం వాటర్ పోసుకున్నాక వెంటనే నేను ఆనియన్ పేస్ట్ వేస్తున్నానండి. మొత్తం ఆనియన్ పేస్ట్ వేసాక కలుపుకుంటున్నాను మొత్తం. ఒక 5 to 10 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలండి. లిడ్ పెట్టేసుకున్నాను.
ఒక 10 మినిట్స్ తర్వాత ఇలా మనకి ఆయిల్ అనేది కొంచెం లైట్గా పైకి వస్తుంది కదా, ఈ కేసులో నేను ఎగ్స్కి బాయిల్ చేసుకున్నాను ఇందాక ఎగ్స్, వాటికి ఘాట్లు పెట్టుకొని ఎగ్స్ వేసేసుకుంటున్నాను అండి. ఎగ్స్ బాగా కలుపుకోనండి ఇక్కడ. సో ఇక్కడ ఎంత ఆయిల్ అంతా పైకి వచ్చేసింది చూసారండి. సో ఈ కేసులో కసూరి మేతి వేసుకోవాలండి. ఇన్ కేస్ కసూరి మేతి లేకపోతే మీరు ఈ కొత్తిమీర అయినా వేసుకోవచ్చండి ఈ ఎగ్లో. అయిపోయిందండి ఎగ్ మసాలా కర్రీ, చూస్తున్నారు కదా ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. సో తప్పకుండా ట్రై చేయండి, ఎంతో రుచికరమైన ఎగ్ మసాలా కర్రీ రెడీ. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.